భద్రాచలంలో జరుగుతున్న రాములవారి కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయని చెబుతున్న ఆలయ ఈవోతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. మేడం, ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెంలో వేంచేసినటువంటి సీతారామచంద్ర స్వామి వారు కళ్యాణం మనందరికీ తెలుసు. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. మిథిలా స్టేడియంలో అలాగే బయట నుంచి వచ్చే భక్తులను ఆహ్వానిస్తూ రోడ్ పాయింట్ నుంచి కూడా మనం పందిళ్లు వేసుకోవడం జరిగింది. అంటే పండాల్స్ వేసాము, అలాగే మంచినీటి సౌకర్యాన్ని కల్పించాము. అన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. స్టేడియం కూడా సిద్ధమైంది. టికెట్స్ ను కూడా ఆన్లైన్ లో పెట్టి అమ్మడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ దేవాలయానికి సంబంధించినట్టయితే దేవాలయానికి సంబంధించినటువంటి మంచినీటి ఏర్పాటు కానీ ప్రసాదం ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేడం, ఆన్లైన్ కి సంబంధించి మొత్తం 32,000 వరకు కూడా అంటే మొత్తం టికెట్లు ఉన్నాయి. దీంట్లో ఆన్లైన్ ఎంత వరకు బుక్ అయ్యాయి? మొత్తం కూడా దాదాపుగా 95% పైన బుక్ అయిపోయి ఇప్పటి వరకే 95% బుక్ అయ్యండి. మీ యొక్క వసతులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారు? వసతులకు సంబంధించి టెంపరీ పండాల్స్ కూడా ఉంటే వచ్చే భక్తుల కోసం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్స్ అంతా కూడా వచ్చే భక్తుల కోసం ఆర్డీఓ గారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అలాగే మన దగ్గర ఉన్నటువంటిది కూడా భక్తులకు ఈ సేవా దృక్పథంతో వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా మనం డార్మెటరీ హాల్స్ అవన్నీ కూడా ఇస్తాం. కళ్యాణానికి ముఖ్యమైనటువంటి అక్షింతల పరంగా ఎటువంటి అక్షింతలు మనందరికి తలంబ్రాలు గుర్తొస్తాయి కాబట్టి ఖచ్చితంగా తలంబ్రాల కౌంటర్స్ కూడా గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ చేసి దాదాపుగా 60 నుంచి 80 కౌంటర్స్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహాప్రసాదము మనం నిత్యం అందించడానికి కూడా ఈ 3 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు లడ్డు ప్రసాదాన్ని కూడా 1,00,000 వరకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే కళ్యాణానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారంటూ ఎటైనా పదాలు కావచ్చు, లేకపోతే అక్షింతల పరంగా ఏది కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఆన్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.